ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరం రసవత్తరంగా కొనసాగుతోంది. 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే గురువారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులందరూ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల్లో నామినేషన్ దాఖలు చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కు ఉప ఎన్నిక మే 13న జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి భారీగా నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 4210 నామినేషన్లు, 25 లోక్సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ వరకు గడువు ఉండటంతో వీరిలో ఎంతమంది వెనక్కి తీసుకుంటారో చూడాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదలైంది. ఆ రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 2 రాష్ట్రాల్లోనూ మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.